ప్రతిపక్ష ఇండియా కూటమి ఇవాళ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహించనుంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో లోక్తంత్ర బచావో ర్యాలీ ఏర్పాటు చేసింది. ర్యాలీ వివరాలను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ నిన్న ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇది ఒక వ్యక్తి కోసం, ఒక పార్టీ కోసం ఏర్పాటు చేసిన ర్యాలీ కాదని ఆయన తెలియజేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు లోక్తంత్ర బచావో ర్యాలీ నిర్వహించాలంటూ నిర్ణయించామంటూ తెలిపారు. 27 నుంచి 28 పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హాజరవుతారంటూ తెలిపారు. కాగా ఈ ర్యాలీకి పంజాబ్ నుంచి 1,00,000 మందికి పైగా తరలి వస్తారంటూ ఆశిస్తున్నామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పేర్కొన్నారు. ర్యాలీకి 1.25 లక్షల మందిని తరలించాలంటూ టార్గెట్ పెట్టుకున్నామంటూ ఆప్ పంజాబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్రామ్ తెలిపారు. మరోవైపు ప్రతిపక్షాల ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలుచోట్ల వాహనాల దారి మళ్లింపు, పలుచోట్ల రోడ్లను మూసివేస్తామంటూ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.